సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఫెయిర్ షేర్. సో సెంటర్ స్టేట్ మధ్య రెవెన్యూ షేరింగ్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 సెంటర్ స్టేట్ రిలేషన్స్, టు ఎన్ ఎక్స్టెంట్ జిఎస్ పేపర్ 3 ఫినాన్స్ కమిషన్. సో పేపర్ 2 అండ్ పేపర్ 3 రెండింటి కింద కూడా మీరు దీన్ని చూడొచ్చు. సో సెంటర్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో స్టేట్స్కి ఎంత షేర్ చేయాలని చెప్పేసి ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ప్రతి 5 ఏళ్ళకి కమిషన్ ఏర్పాటు అవుతుంది, కొత్త కమిషన్ ఏర్పాటు అవుతుంది. వాళ్ళు స్టడీ చేసి ఎంత షేర్ చేయాలనే విషయాన్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ ఎడిటోరియల్ మనకి చెప్తుంది. ఏంటనే చూద్దాం. సో ఫెయిర్ అంటే ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి నష్టం కలగకుండా, అన్యాయం జరగకుండా ఉండేదాన్ని మనం ఫెయిర్ అని చెప్పేసి అంటాం. So let us see what the article is trying to tell us. Retaining the 41% share in the divisible pool for states will be unjust. It's very interesting. So ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్స్ వచ్చాయి. ఈ కీవర్డ్స్ ఒకసారి గమనించండి. ఏంట కీవర్డ్? డివిజిబుల్ పూల్. అన్జస్ట్. అన్జస్ట్ అంటే అన్ఫెయిర్ అని అర్థం. డివిజిబుల్ పూల్ అంటే ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సెంటర్ అనేది ట్యాక్సుల ద్వారా సెంటర్కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు, ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా కూడా సెంటర్ తీసుకోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, లేదా వేరే ట్యాక్సుల ద్వారా, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా, కమోడిటీ ట్రాన్సాక్షన్, రకరకాల ట్యాక్స్ల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోదు. అది దాంట్లో కొంత భాగము స్టేట్స్కి షేర్ చేస్తుంది. ఓకే, స్టేట్స్కి షేర్ చేస్తుంది. అయితే కొన్ని రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెస్ అనే పేరుతో వచ్చే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఏ పర్పస్ కోసం అయితే మనం వేసామో ఆ పర్పస్కి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ సెస్ అనే పేరుతో ఒక ట్యాక్స్ వేశారనుకోండి. ఎడ్యుకేషన్ సెస్ అనే పేరుతో మీరు ట్యాక్స్ వేస్తే ఆ సెస్ ద్వారా వచ్చిన ఇన్కము ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సర్చార్జ్. ఈ సర్చార్జ్ ద్వారా వచ్చే ఇన్కమ్, సర్చార్జ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్. దీని మీద వచ్చే ఇన్కమ్ కూడా స్టేట్స్కి షేర్ చేయదు. సో సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా స్టేట్స్కి షేర్ అవ్వవు. అలాగే సర్చార్జ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా స్టేట్స్కి షేర్ అవ్వవు. ఇలా కాకుండా స్టేట్స్కి షేర్ అయ్యే ఇన్కమ్ అంతా కూడా మనం ఏమంటాం? డివిజిబుల్ పూల్ అంటాం. సో డివిజిబుల్, దాని పేరులోనే ఉంది డివిజిబుల్, అది డివైడ్ అవుతుంది. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అంటే దోస్ ట్యాక్సెస్ విచ్ విల్ బీ షేర్డ్ విత్ స్టేట్స్ అనమాట. సో అది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే మీనింగ్. దెర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ స్టేట్స్తో షేర్ అవ్వదు, సర్చార్జ్ కానీ సెస్ ద్వారా వచ్చేది. అదర్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా కూడా స్టేట్స్తో షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు డౌట్ వస్తుంది, ఎంత షేర్ చేయాలి అంటే సెంటర్కి 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు స్టేట్కి ఇవ్వాలా అని ఎవరు చెప్తారంటే మనకి ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. సో గడిచిన ఫినాన్స్ కమిషన్ 41% షేర్ చేయాలని చెప్పింది. ఇప్పుడు కూడా ఆ 41% షేర్ చేయాలని పెడితే దట్ విల్ బి అన్జస్ట్. అది అన్యాయం అవుతుంది, స్టేట్స్కి అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? స్టేట్స్కి మీరు ఏదైతే షేర్ చేస్తారో అది పెంచాలి అని దీని ఉద్దేశం. ఇప్పుడున్నది సరిపోదు, మీరు పెంచాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. ద 16th ఫినాన్స్ కమిషన్ whose recommendations on financial devolution will be valid from April 1st, 2026 faces a piquant situation. సో 16వ ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు రికమెండేషన్స్ సబ్మిట్ చేయబోతున్నారు. సో సబ్మిట్ చేసే రికమెండేషన్స్ మనకి 2026 ఏప్రిల్ 1st నుంచి వ్యాలిడ్ అవుతాయి. దేని గురించి సబ్మిట్ చేస్తారు? ఆన్ ఫినాన్షియల్ డివల్యూషన్. ఫినాన్షియల్ డివల్యూషన్ అంటే ఈ ఇన్కమ్ ట్యాక్సుల ద్వారా వచ్చిన డివిజిబుల్ పూల్లో ఉన్న ఇన్కమ్ని స్టేట్స్కి ఎంత షేర్ చేయాలి. డివల్యూషన్ అంటే ఇక్కడ షేరింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే పవర్స్ని షేర్ చేయడం, డివల్యూషన్ ఆఫ్ ఫినాన్సెస్ అంటే మనీని షేర్ చేయడం అనే మీనింగ్ మీకు తీసుకోవచ్చు.
సో ఫినాన్షియల్ డివల్యూషన్ మీద వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ April 1, 2026 నుంచి అమల్లోకి వ్యాలిడ్ అవుతాయి. నౌ దట్ ద 16th ఫినాన్స్ కమిషన్ ఫేసెస్ ఏ పిక్వెంట్ సిచ్యువేషన్ అని రాశారు. సో పిక్వెంట్ అంటే అర్థం ఏంటమ్మా, మనకి ఒక షార్ప్ అనే మీనింగ్. పిక్వెంట్ అనే పదానికి మీనింగ్ అంటే షార్ప్ అని, ఓకే, ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అన్నట్టు, స్టిమ్యులేటింగ్ సిచ్యువేషన్ అన్నట్టు అలా మీరు తీసుకోవచ్చు. ఇట్స్ చైర్మన్ అరవింద్ పనగరియా had noted last week that 22 out of 28 states, including many ruled by Bharatiya Janata Party, had asked for a larger share of the divisible pool of taxes from 41% to 50%, a legitimate demand. సో దాని చైర్మన్ గడిచిన వారంలో ఏమన్నారంటే 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు, అందులో చాలా వరకు బీజేపీ రూల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి, అవి ఏమడిగాయంట, హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ ఏ లార్జర్ షేర్ ఆఫ్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్స్. సో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్స్లో స్టేట్స్కి ప్రజెంట్ ఇస్తున్న 41% షేర్ సరిపోదు, దాన్ని పెంచాలి, 50% చెయ్యాలి అని చెప్పి అవి అడిగాయి అని అరవింద్ పనగారియా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ఎ లెజిటిమేట్ డిమాండ్. లెజిటిమేట్ అంటే యాక్సెప్టబుల్, రీజనబుల్, వ్యాలిడ్ అనే మీనింగ్ వస్తుంది. లెజిటిమేట్ అంటే యాక్సెప్టబుల్, రీజనబుల్, వ్యాలిడ్ ఇలాంటి ఏ మీనింగ్ అయినా మీరు తీసుకోవచ్చు. అది ఒక వ్యాలిడ్ డిమాండే, అది ఒక రీజనబుల్ డిమాండే. వాళ్ళు అలా అడగడం తప్పేమీ కాదు, వాళ్ళు అలా అడగడం తప్పేమీ కాదు అనే మీనింగ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. స్లైడ్ మూవ్ అవ్వట్లేదు, రైట్, ఓకేనమ్మా, నేను చూసుకోలేదు. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఎఫెక్టివ్లీ shrunk the divisible pool. The union government has effectively shrunk the divisible pool by disproportionately increasing its revenue through non-shareable cesses and surcharges, whose share of central's gross tax revenue soared from 12.8% between 2015-16 to 2019-20 pre-pandemic years to 18.5% బిట్వీన్ 2021 అండ్ 23-24. సో మీకు ఇందాకే చెప్పాను, మనకి సెస్ ద్వారా మరియు సర్చార్జ్ ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది నాన్ షేరబుల్, అంటే అది స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. అవి కాకుండా వేరే అన్ని ట్యాక్స్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్కము స్టేట్స్కి షేర్ చేయాలి. అలాంటి దాన్ని మనం డివిజిబుల్ పూల్ అని చెప్పి అంటాం. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ డివిజిబుల్ పూల్ని ష్రింక్ చేసేసింది. ష్రింక్ అంటే తగ్గించేసింది. ఎలా? by disproportionately increasing its revenue through non-shareable cesses and surcharges. తన రెవెన్యూని సెస్ మరియు సర్చార్జ్ ద్వారా బాగా పెంచేసుకుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, డివిజిబుల్ పూల్లోకి వస్తే స్టేట్స్తో షేర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నార్మల్ ట్యాక్సెస్ని తగ్గించి సెస్లు సర్చార్జ్లు పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అంతకుముందు 12.8% ఉంటే ఇప్పుడు 18.5% చొప్పున అవి పెరిగాయి. ఓకేనా, 12.8% ఉంటే ఇప్పుడు 18.5% ఆఫ్ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఉందంటే చాలా పెరిగిపోయింది అని అర్థం. సెస్ అండ్ సర్చార్జ్ ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా పెరిగిపోయింది. ఎందుకు? వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ వచ్చింది. సో అందుకే వీళ్ళు ఏమంటారంటే, మీరు 41% ఇస్తే ఇప్పుడు సరిపోదు, మీరు సెస్లు సర్చార్జుల ద్వారా పెంచేసుకుంటున్నారు, మరి డివిజిబుల్ పూలే తగ్గిపోయింది కాబట్టి మీరు డివిజిబుల్ పూల్ ద్వారా వచ్చే ఇన్కమ్ మాకు షేర్ అనేది పెంచాలని స్టేట్స్ లెజిటిమేట్ డిమాండ్ చేస్తున్నాయి. దస్ ద ఎఫెక్టివ్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద సెంటర్స్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ యావరేజ్డ్ క్లోజ్ టు 31% ఇన్ ద 2021 to 2023-24 పీరియడ్. సో కాబట్టి ద ఎఫెక్టివ్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద సెంటర్స్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, సెంటర్ యొక్క గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో స్టేట్స్ యొక్క షేర్ యావరేజ్డ్ క్లోజ్ టు 31%. 31% ఉండేది ఒకప్పుడు. ఇట్ వాజ్ 35% అంటే ప్రీవియస్ కరస్పాండింగ్ పీరియడ్. అంతకుముందు ఎంత ఉండేదమ్మా? 35% ఉండేది. సో అంటే యావరేజ్గా మీరు సర్చార్జులు, సెస్లు, నార్మల్, డివిజిబుల్ పూలు అన్నీ కలిపి చూసుకుంటే అని అర్థం అనమాట. ఎఫెక్టివ్గా ఇంతకుముందు 35% ఉంటే ఇప్పుడు 31%. మీకు అర్థమవుతుందో చెప్పింది? ఇప్పుడు మీకు ట్యాక్సెస్లో సెస్ అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో సెస్ ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్, సర్చార్జ్ ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్, అండ్ నార్మల్ రెగ్యులర్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది డివిజిబుల్ పూల్ అని రాస్తాను నేను.
డివిజిబుల్ పూల్. సో డివిజిబుల్ పూల్లో ఉండేది మాత్రమే స్టేట్స్తో షేర్ చేస్తారు, ఇది స్టేట్స్తో షేర్ చెయ్యరు. సో డివిజిబుల్ పూల్లో 41% ప్రీవియస్ ఫినాన్షియల్ కమిషన్ ఏం చెప్పిందంటే 41% షేర్ చేయాలని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి 50% షేర్ కావాలని చెప్పి స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఇది డిమాండ్, ఇది కరెంట్ సిచ్యువేషన్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మూడింటిని కలిపి, ఒక్క డివిజిబుల్ పూల్ కాకుండా మొత్తం కలిపి తీసుకుంటే ఇంతకుముందు స్టేట్స్కి 35% షేర్ ఉండేదంట. మొత్తం కలిపమ్మా, సెస్, సర్చార్జ్, డివిజిబుల్ పూల్ కలిపి తీసుకుంటే ఇంతకుముందు స్టేట్స్కి 35% ఉండేదంట. రైట్ నౌ కరెంట్ షేర్ ఇది 31%. అంటే ఓవరాల్ గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూలో తీసుకుంటే స్టేట్స్ యొక్క షేర్ 35% నుంచి 31%కి తగ్గిపోయింది. పాయింట్ అది. ఓన్లీ డివిజిబుల్ పూలే కాదు, అన్నీ కలిపి మీరు తీసుకుంటే సెంటర్ యొక్క గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే అందులో స్టేట్ షేర్ ఒకప్పుడు 35% ఉంటే ఇప్పుడు 31%కి తగ్గిపోయింది. అందుకే ఈ రెండిట్లోంచి ఎలాగో ఇవ్వరు కాబట్టి డివిజిబుల్ పూల్లో వాళ్ళకి ఇచ్చేది బాగా పెంచితే ఇంత ముందులాగా రెస్టోర్ అవుతుంది అనేది ప్రధానమైన పాయింట్. అర్థమైందమ్మా? చెప్పింది అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? ఈజ్ ద పాయింట్ క్లియర్ ఎవ్రీవన్? కాంపౌండింగ్ దిస్ ఈజ్ ద పోస్ట్ జిఎస్టీ రియాలిటీ. ఇక్కడ కాంపౌండింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సమస్యని ఇంకా పెద్దది చేయడం. కాంపౌండ్ అనేది మనకి రకరకాల కాంటెక్స్ట్లో వాడతారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి స్టేట్స్, వాటి షేర్ 35% నుంచి 31%కి పడిపోయింది. ఈ ప్రాబ్లమ్ని ఇంకా పెద్దది చేస్తుంది ఏంటి? కాంపౌండ్ చేయడం అంటే ఎగ్జాసర్బేట్, అగ్రవేట్, వర్సన్ అలాంటి మీనింగ్ తీసుకోవచ్చు. ఈజ్ ద పోస్ట్ జిఎస్టీ రియాలిటీ, జిఎస్టీ తర్వాత ఉన్న పరిస్థితులు. వేర్ లిమిటెడ్ అవెన్యూస్ ఫర్ స్టేట్స్ టు రైజ్ ద రెవెన్యూ. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు స్టేట్స్ వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళు వేసుకునేవారు, సెంటర్ వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళు వేసుకునేవారు. జిఎస్టీ వచ్చాక వన్ నేషన్ వన్ ట్యాక్స్ అయిపోవడం వల్ల స్టేట్స్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కూడా ఇష్టం వచ్చినట్టు రైజ్ చేసే రెవెన్యూస్ తగ్గిపోయాయి. ఓన్లీ లిక్కరు మరియు ఎలక్ట్రిసిటీ తప్పితే వాళ్ళకి పెద్దగా రెవెన్యూస్ అనేవి లేవు. వాటి మీద ఇంకా జిఎస్టీ రాలేదు కాబట్టి. రైజ్ అంటే గ్యాదర్ ఫండ్స్ అనే మీనింగ్. ఈ రైజ్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. నిన్న కొంతమంది సార్ మీ వాల్యూమ్ పెంచండి అని చెప్పడానికి రైజ్ యువర్ వాల్యూమ్ అని చెప్పి రాస్తున్నారు. ఇలా రాయకూడదు. మీరు నా వాల్యూమ్ పెంచండి అంటే ఎలా చెప్పాలి? రైజ్ యువర్ వాల్యూమ్ అనాలి. రైజ్ అంటే పెంచండి, రైజ్ యువర్ వాల్యూమ్ అని చెప్పి అనాలి. ఓకే, మీ వాయిస్ ఇంకా పెంచండి అని. అలాగే రైజ్ ది రెవెన్యూ అంటే రెవెన్యూని పెంచడం అనే మీనింగ్ ఒకటి వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే రైజ్కి గ్యాదర్. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ రైజింగ్ ఫండ్స్ ఫర్ అవర్ ఫ్రెండ్. మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, వాడి కోసం మేము ఫండ్స్ రైజ్ చేస్తున్నాం. ఫండ్ రైజింగ్ అంటారు. అంటే ఫండ్స్ గ్యాదర్ చేయడం అనే మీనింగ్ ఒకటి. ఇంకో మీనింగ్ ఏంటంటే రైజ్కి ఒక టాపిక్ని టు బ్రింగ్ ఎ టాపిక్ ఫర్ అటెన్షన్, అంటే సమస్యని లేవనెత్తడం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక సమస్య గురించి ప్రస్తావించడం, దాన్ని కూడా మనం రైజింగ్ అంటాం. సో హీఈస్ రైజింగ్ ద ఇష్యూ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఇన్ ద పార్లమెంట్లో కిడ్నీ డిసీజ్ యొక్క ఇష్యూని ఆయన రైజ్ చేస్తున్నారు. అలా కూడా వాడతాం. 3 రకాలుగా రైజ్ అనే పదాన్ని మనం వాడచ్చు. రైజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రైజ్, గుర్తుపెట్టుకోండి. అలాగే రైజ్ అంటే పిల్లల్ని పెంచడం. సో 4 మీనింగ్స్. వీఆర్ రైజింగ్ కిడ్స్ అంటాం, సో పెంచుతున్నాము అని ఆ మీనింగ్ కూడా ఉంది. సో స్టేట్స్కి ఇక్కడ రైజ్ దే రెవెన్యూ అంటే 2 మీనింగ్స్. ఒకటి వాళ్ళ రెవెన్యూని గ్యాదర్ చేసుకోవడం, లేదా రెవెన్యూని పెంచడం. సో దానికి ఎవెన్యూస్ అనేవి ఏమైపోయాయి? ఎవెన్యూస్ అంటే మార్గాలు ఏమైపోయాయి? తగ్గిపోయాయి, లిమిటెడ్ అయిపోయాయి. సో ఇట్ మేక్ దెమ్ క్రిటికల్లీ డిపెండెంట్ ఆన్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సో దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారు? క్రిటికల్లీ డిపెండెంట్ ఆన్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. వైల్ జిఎస్టీ కలెక్షన్స్ హ్యావ్ బీన్ ఫెయిర్లీ గుడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. జిఎస్టీ కలెక్షన్స్ రీసెంట్ ఇయర్స్లో మనం గమనిస్తే బాగానే ఉన్నప్పటికీ దిస్ హ్యాస్ స్టిల్ నాట్ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ద రెడ్యూస్డ్ రెవెన్యూస్ ఫర్ స్టేట్స్ టు ఇంక్రీజ్ దర్ రెవెన్యూ. ఇది ఇప్పటికీ కూడా హ్యాస్ స్టిల్ నాట్ అడ్రస్డ్ అంటే ఆ సమస్యని పరిష్కరించడం అన్నట్టు. ఏంటో ఇష్యూ ఆఫ్ రెడ్యూస్డ్ రెవెన్యూ. స్టేట్స్కి వాళ్ళ రెవెన్యూని వాళ్ళు పెంచుకోవాలంటే వాళ్ళకి మార్గాలు అనేవి తగ్గిపోయాయి.
లిక్కర్ తప్పితే వేరే మార్గం కనపడట్లేదు, ఎలక్ట్రిసిటీ లిక్కరు లేకపోతే వేరే మార్గం కనపడట్లేదు, తగ్గిపోయాయి. ఆ ఇష్యూని అది ఇంకా అడ్రస్ చేయట్లేదు. జిఎస్టీ వల్ల పెరిగింది కాదన్న, కానీ వాళ్ళు ఇంకా పెంచాలంటే పెంచలేని పరిస్థితి వస్తుంది. ఫర్దర్, ద ఎగ్జిస్టింగ్ ఫార్ములా ఫర్ హారిజాంటల్ డెవల్యూషన్ with a heavy weightage given to population and income distance is seen by economically progressive states as a penalty for performance and responsible governance. Very interesting expression amma. Ikkada meeku rendu keywords vachchayi chudandi. Horizontal devolution chudandi. Ikkada meeru telusukovalsina rendu important keywords, vertical devolution as well as horizontal devolution. సో వెర్టికల్ డెవల్యూషన్కి హారిజాంటల్ డెవల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? హారిజాంటల్ డెవల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎలా షేర్ చేయాలని, షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అమాంగ్ స్టేట్స్, అంటే ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనేది, ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అని షేర్ చేసే ప్రక్రియని మనం హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. మరి వర్టికల్ డెవల్యూషన్ అంటే అర్థం ఏంటి? షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్కి ఎంత స్టేట్కి ఎంత అని షేర్ చేయడం, ఇది సెంటర్ అమ్మ. సెంటర్ కిందే మనకి స్టేట్స్ అన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా స్టేట్స్కి ఎంత సెంటర్కి ఎంత అని డిసైడ్ చేస్తే వెర్టికల్ డెవల్యూషన్. అలా కాకుండా ఏ స్టేట్కి ఎంత అని డిసైడ్ చేస్తే హారిజాంటల్. ఇదంతా హారిజాంటల్గా ఉంది, ఇది వెర్టికల్గా ఉంది కదా, దాన్ని బట్టి మీరు చెప్పవచ్చు. అది వెర్టికల్ డెవల్యూషన్, ఇది హారిజాంటల్ డెవల్యూషన్ అన్నమాట. అయితే ఈ హారిజాంటల్ డెవల్యూషన్ అనేది అంటే ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలనే డెసిషన్ ఎలా తీసుకుంటున్నారు? బేస్డ్ ఆన్ పాపులేషన్. అంటే పాపులేషన్ ఎక్కువగా ఉండేవాడికి ఎక్కువ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్కమ్ డిస్టెన్స్ అనే పదాన్ని వాడారు. సరే, ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. అసలు ఇన్కమ్ డిస్టెన్స్ అనే ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటి? ఇన్కమ్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి? మ్యాథ్స్ ఏమైనా ఇది? ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే అర్థం, ఇప్పుడు ఉన్న స్టేట్స్లో ఏదో ఒక స్టేట్ హయ్యెస్ట్ రెవెన్యూతో ఉంటుంది కదా. ఏ స్టేట్ అయితే హయ్యెస్ట్ ఇన్కమ్తో ఉంటుందో ఆ స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అనేది హయ్యెస్ట్ రెవెన్యూతో ఉన్న స్టేట్ అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఎంత, మహారాష్ట్ర ఇన్కమ్ ఎంత డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటాం? ఇన్కమ్ డిస్టెన్స్ అంటాం. అలాగే తెలంగాణ ఇన్కమ్ ఎంత, మహారాష్ట్ర ఇన్కమ్ ఎంత, ఆ డిఫరెన్స్ తెలంగాణ యొక్క ఇన్కమ్ డిఫరెన్స్. అలాగే కర్ణాటక తీసుకుంటే కర్ణాటక ఇన్కమ్ ఎంత, మహారాష్ట్ర ఇన్కమ్ ఎంత, ఆ డిఫరెన్స్ కర్ణాటక ఇన్కమ్ డిస్టెన్స్. అంటే హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న స్టేట్తో మన స్టేట్ యొక్క ఇన్కమ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న స్టేట్కి మన స్టేట్కి ఉన్న ఇన్కమ్కి డిఫరెన్స్ ఎంత అనేదే ఇన్కమ్ డిస్టెన్స్. ఆ ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఒక పారామీటర్గా, అంటే ఏ స్టేట్కి అయితే ఇన్కమ్ డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉందనుకోండి, అంటే వాళ్ళు చాలా పూర్ పర్ఫార్మెన్స్తో ఉన్నారని అర్థం, వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని అర్థం. అలాగే పాపులేషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ అవసరం అవుతాయి, ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి అని అర్థం అనమాట. సో అలా ఇన్కమ్ డిస్టెన్స్ మరియు పాపులేషన్ని బేస్ చేసుకొని వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ అలాగే బాగా పూర్ స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సదరన్ ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఏవైతే ఉన్నాయో, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏవైతే ఉన్నాయో, మేము బాగా రెస్పాన్సిబుల్ గవర్నెన్స్, మేము పద్ధతిగా గవర్నెన్స్ చేసాము, మంచిగా పర్ఫామ్ చేసాము ఫైనాన్షియల్గా, దానికి మాకు ఇస్తున్న పెనాల్టీయా అన్నట్టు ఈ స్టేట్స్ ఫీల్ అవుతున్నాయి. అంటే పాపులేషన్ కంట్రోల్ చేసి, రెవెన్యూస్ని ఎంకరేజ్ చేసి, ఫిస్కల్ ప్రుడెన్స్ ఫాలో అయ్యి మేము పద్ధతిగా ఉంటే దానికి మీరు మాకు వేస్తున్న పెనాల్టీలా ఉంది అని వాళ్ళు భావిస్తున్నారనమాట. సో ఎవరైతే ఎక్కువగా ముబ్బడిగా పాపులేషన్ పెరిగిపోయిందో, ఏ కంట్రీస్లో అయితే, ఏ స్టేట్స్లో అయితే మనకి పేదరికం ఎక్కువగా ఉందో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చేసి కష్టపడుతున్న మాకు ఇవ్వట్లేదు, మేము ప్రాపర్గా పర్ఫామ్ చేస్తున్నాం మాకు ఇవ్వట్లేదు అనేది మమ్మల్ని పినలైజ్ చేస్తున్నారు అన్నట్టుగా స్టేట్స్ ఫీల్ అవుతున్నాయి. మీరు ఒకసారి నేను మీకు చిన్న పాయింట్ చెప్తాను. ఒక ఫ్యామిలీలో 4 కొడుకులు ఉన్నారనుకోండి. 4 కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు, రెండో కొడుకు బాగా కష్టపడి సంపాదించి ఇంటికి ఇస్తున్నాడు. ఓకే, చిన్న కొడుకు, మూడో కొడుకు సరిగ్గా చదువుకోలేదు. సరిగ్గా చదువుకోకపోవడం వల్ల సరైన ఉద్యోగాలు రాక స్ట్రగుల్ అవుతున్నారు. సో పేరెంట్స్ ఏం చేస్తారు? పెద్ద కొడుకు రెండో కొడుకు దగ్గర తీసుకొని చిన్న కొడుకు ఇస్తుంటారు. లేదా పేరెంట్స్ సంపాదనలో పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి తక్కువ ఇచ్చి
పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి తక్కువ ఇచ్చి మూడో కొడుక్కి నాలుగో కొడుక్కి ఎక్కువ ఇస్తారు. ఎందుకని? మీరు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కదరా, మీకెందుకు, వీళ్ళిద్దరూ సెటిల్ అవ్వలేదు, వీళ్ళకి ఇస్తాను అంటారు. సో ఎందుకని? పేరెంట్స్ ఎప్పుడు కూడా న్యాయం చేద్దాం అనుకుంటారు. ఎవరు వెనకబడ్డారో, ఎవరికి నా అవసరం ఎక్కువ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయాలని పేరెంట్ అనుకోవడం సహజం. అలాగే సెంటర్ కూడా, అన్ని స్టేట్స్ కూడా సెంటర్కి చిల్డ్రన్ లాగా, అందులో ఏ స్టేట్స్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయో, ఏ స్టేట్స్ ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనుకోవడం సహజం. అయితే అలా ఎక్కువ ఇవ్వాలనుకోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నలుగురు కొడుకుల్లో బాగా చదువుకుని కొడుకులు ఏం ఫీల్ అవుతారంటే, మేము చదవడమే మేము చేసిన తప్ప, మేము చదువుకొని సెటిల్ అవ్వడం వల్ల మా నాన్న నాకు ఆస్తిలో మాకు ఎక్కువ ఇవ్వట్లేదు, మా తమ్ముడు చదువుకోకుండా ఉండిపోవడం వల్ల వాడికి ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పి పెద్దోడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు జరుగుతుంది అదే, అది మీరు మైండ్లో పెట్టుకోండి. కీపింగ్ ద స్టేటస్ కో వుడ్ గో అగెన్స్ట్ ద గ్రెయిన్ అండ్ ద ఐడియా ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం దట్ ద బీజేపీ లెడ్ గవర్నమెంట్ హ్యాస్ ఎంఫసైజ్డ్. ఇప్పుడు స్టేటస్ కోని మెయింటైన్ చేయడం వల్ల, స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? యథాతథ స్థితి. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేయడం వల్ల అది ఏమవుతుంది? వుడ్ గో అగెన్స్ట్ ద గ్రెయిన్ అంటే అది ఆపోజిట్గా వెళ్ళినట్టు. మీకు అర్థమవుతుందా? ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నట్టు కాదు, ఆపోజిట్గా వెళ్ళినట్టు అవుతుంది, ఆపోజిట్గా వెళ్ళినట్టుగా అవుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో గోయింగ్ అగెన్స్ట్ ద గ్రెయిన్ అంటే ఏంటమ్మా? కాంట్రరీ టు న్యాచురల్ ఇంక్లినేషన్. ఎలా వెళ్ళాలో అలా వెళ్ళకుండా ఆపోజిట్గా వెళ్ళినట్టు అవుతుంది. ఎందుకంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటమ్మా? కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే రాష్ట్రానికి మరియు సెంటర్కి మధ్య రిలేషన్స్ కోఆపరేటివ్ అంటే ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకొని, ఒకరికొకరు సెంటర్ యొక్క విజన్ని స్టేట్స్ అర్థం చేసుకొని, స్టేట్స్ యొక్క నీడ్స్ని సెంటర్ అర్థం చేసుకొని వెళ్ళడం. అది ఫెడరలిజం అంటే షేరింగ్ ఆఫ్ పవర్స్. మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళడం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం. సో అలా వెళ్ళాలి అంటే సెంటర్ స్టేట్స్కి ఇచ్చే కోటాని పెంచాలి. స్టేట్స్కి అవసరాలు పెరుగుతున్నాయి కానీ సెంటర్ ఏం చేస్తుంది? సెస్సులు సర్చార్జులు పెంచుకుంటూ తన వాటాని పెంచేసుకుంటుంది. ఓవరాల్గా తీసుకుంటే ఒకప్పుడు స్టేట్స్కి 35% ఉంటే ఇప్పుడు 31% ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట. మరి ఆ కోఆపరేటివ్ ఫెడరలిజంనే బీజేపీ గవర్నమెంట్ ఎంఫసైజ్ చేస్తుంది మొదటి నుంచి. మరి నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి ఆపోజిట్గా వెళ్ళినట్టు అవుతుంది. అందుకే వుడ్ గో ఎగ్నెస్ట్ ద గ్రెయిన్ అని చెప్పన్నారు. మీరు చెప్తోందేమో కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ చేస్తోందేమో ఎక్స్ప్లాయిటేటివ్ ఫెడరలిజం. స్టేట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది సెంటర్ అనే మీనింగ్ వస్తుంది. మిస్టర్ పెనగారియా ఆల్సో రిమార్క్ దట్ ఏ సడన్ 9-point జంప్ టు 50% వుడ్ అప్సెట్ టూ మెనీ కార్డ్స్. అయితే ఒకేసారి మనం 9% అంటే 41% నుంచి మనం 41% నుంచి మనం పెంచితే 41% నుండి 50% ఒకేసారి పెంచేస్తే అది టూ మచ్ పెంచేసినట్టు అయిపోతుంది, 9% పెంచేసినట్టు అయిపోతుంది. ఇట్ వుడ్ అప్సెట్ టూ మెనీ కార్డ్స్ అన్నారు. అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ కంప్లీట్గా అది ప్లాన్స్ అన్ని డిస్రప్ట్ చేసేస్తుంది, రూయిన్ చేసేస్తుంది. ఇట్ విల్ కాజ్ కేఓస్ అండ్ డిజార్డర్ అని చెప్పేసి డిజార్డర్ని కాజ్ చేస్తుందని చెప్పి ఆయన అన్నారు. ఇండికేటింగ్ దట్ the center would be loath to lessen its share because of rising expenditure on defense and other capital intensive projects. ఆయన ఏమంటారంటే సెంటర్ కూడా వుడ్ బి లోత్ అంటే అర్థం ఏంటంటే అసహించుకోవడం, హేట్ అని అర్థం. వుడ్ బి లోత్ అంటే వుడ్ హేట్ టు లెసన్ ఇట్ షేర్. తన షేర్ని తగ్గించుకోవడానికి సెంటర్ ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతోంది ఇప్పుడు, అలాగే చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ సెంటర్ టేకప్ చేస్తుంది కాబట్టి తన షేర్ తగ్గిపోవడానికి సెంటర్ ఇష్టపడకపోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. దిస్ మీన్స్ దట్ ద ఫినాన్స్ కమిషన్ వుడ్ బి లెస్ ఇన్క్లైన్ టు ఎంగేజ్ విత్ స్టేట్స్ డిమాండ్స్. అంటే అర్థం ఏంటి? స్టేట్స్ ఏమైతే కోరుకుంటున్నాయో దాంతో ఎంగేజ్ అవ్వడానికి ఫినాన్స్ కమిషన్ అంతగా ఇన్క్లైన్ అయినట్టుగా కనిపించట్లేదు, ఆ దిశగా అడుగులు వేస్తారని మనకు అనిపించట్లేదు. ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్ మైట్ కీప్ ద డివల్యూషన్ షేర్ అన్చేంజ్డ్ అట్ 41%. అది 41% దగ్గరే ఉంచేయొచ్చు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ డివల్యూషన్ షేర్ని 41% దగ్గరే ఉంచేయొచ్చు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి, పెంచకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. యట్ డూయింగ్ సో would be a missed opportunity to forge a new federal compact. ఒకవేళ నిజంగా 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఈ షేర్ 41% దగ్గరే ఉంచేస్తే అది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మనం చూడాలి. రాష్ట్రాలకి మరియు కేంద్రానికి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతుంది. రాష్ట్రాలకి కేంద్రాలకి గ్యాప్ పెరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గాలి అంటే స్టేట్స్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా సెంటర్ రెస్పాండ్ అయ్యింది అన్న ఇండికేషన్ అనేది ఇచ్చుంటే రెండింటి మధ్య గ్యాప్ అనేది తగ్గేది. ఇప్పుడు ఫినాన్స్ కమిషన్
రికమెండేషన్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ సచ్ అన్ ఇండికేషన్. ఓకే, కానీ అది జరగనీయకుండా మళ్ళీ 41% ఉంచితే ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్టే. ఇక్కడ మీరు గమనిస్తే ఫెడరల్ కాంపాక్ట్ అనే పదం రాశారు. ఇక్కడ కాంపాక్ట్ అనేది నౌన్ అమ్మ. ఇక్కడ కాంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అని. కాంపాక్ట్కి ఇది కాంపాక్ట్గా ఉంది అని అది అడ్జెక్టివ్ మీనింగ్ మీకు తెలుసు. సో ఇది చాలా కాంపాక్ట్, జాగ్రత్తగా వాడుకోవాలి, డెలికేట్ అన్న మీనింగ్లో వస్తుంది. బట్ అనదర్ మీనింగ్ ఏంటి, అగ్రిమెంట్. ఫోర్జ్ అంటే బిల్డ్, మేక్, క్రియేట్. ఒక న్యూ ఫెడరల్ కాంపాక్ట్ అంటే స్టేట్స్కి సెంటర్ మధ్య ఒక కొత్త అగ్రిమెంట్ బిల్డ్ అయ్యే ఒక అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటున్నాము అని ఆర్టికల్ అంటుంది. ఏ మోడెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద వర్టికల్ డివల్యూషన్. వర్టికల్ అంటే ఏంటమ్మా, సెంటర్కి స్టేట్స్కి సెంటర్కి మధ్య షేర్ని వర్టికల్ డివల్యూషన్ అంటాము. మీటింగ్ స్టేట్స్ డిమాండ్స్ హాఫ్ వే వుడ్ బి ఏ వెల్కమ్ సిగ్నల్. స్టేట్స్ అడిగిందంతా మీరు చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ హాఫ్ వే వాళ్ళు 41 నుంచి 50 అడిగారు. సో మేక్ ఇట్ 45, ఎంతో కొంత చేశారనుకోండి, అది ఒక వెల్కమ్ సిగ్నల్. అంటే ఒక స్టేట్స్ యొక్క డిమాండ్స్ సెంటర్ పట్టించుకుంటుంది అన్న ఇండికేషన్ ఇచ్చే ఒక సిగ్నల్. అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడగలుగుతాం. ద ఫినాన్స్ కమిషన్ మస్ట్ ఆల్సో రికమెండ్ ఏ మెకానిజం దట్ విల్ రీన్ ఇన్ ది ఆర్బిట్రరీ యూజ్ ఆఫ్ సెసెస్ అండ్ సర్చార్జెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు, ఆర్బిట్రరీ అంటే ఇష్టం వచ్చినట్టు, సరైన లాజిక్ పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తుంది, సెస్సుల్ని సర్చార్జుల్ని వాడుకుంటూ వెళ్ళిపోతుంది. సెస్సులు సర్చార్జులు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పద్ధతిని కంట్రోల్ చేయాలి. రీనిన్ అంటే అర్థం ఏంటమ్మా, కంట్రోల్. రీనిన్ అంటే అదుపు చేయాలి, కర్బ్ చేయాలి, కంట్రోల్ చేసే ఒక మెకానిజంని కూడా ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెస్సులు సర్చార్జుల ద్వారా వచ్చే ఇన్కమ్ స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు సెస్సు సర్చార్జులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అని అర్థం. మేబీ ఈవెన్ క్యాపింగ్ దెమ్ ఎట్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద సెంటర్ అండ్ ఇంక్లూడింగ్ ఎనీ సర్ప్లస్ కలెక్షన్ ఇన్ ద డివిజిబుల్ పూల్ యాజ్ సమ్ హ్యావ్ సజెస్టెడ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే సెస్ అండ్ సర్చార్జ్ కలిపి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఒక సర్టెన్ పర్సంటేజ్ దాటకుండా, మించకుండా మనం క్యాప్ చేయాలి, అప్పర్ లిమిట్ పెట్టాలి. ఇంకా ఎడిషనల్గా ఏమైనా సర్ప్లస్ కలెక్షన్ వస్తే దాన్ని మీరు డివిజిబుల్ పూల్లో కలిపేసేలాగా ఒక రూల్ తీసుకురావాలని కొందరు చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేస్తే మంచిది. ఇట్ మస్ట్ ఫైన్ ట్యూన్ ద హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ క్రైటీరియా. స్టేట్స్కి మధ్య ఎంత షేర్ చేయాలనే దాన్ని కూడా ఫైన్ ట్యూన్ చేయాలి. టు క్రియేట్ ఎ మోర్ ఈక్విటబుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎ స్టేట్స్ నీడ్స్, ఇట్స్ ఏరియా అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో ఈక్విటబుల్ బ్యాలెన్స్ మనం బిల్డ్ చేయాలి. స్టేట్స్ యొక్క అవసరాలు, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎంత, దాని స్కోప్ ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈక్విటబుల్ అంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ని కూడా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని ఈ ఆర్టికల్ మనకి చెప్తోంది. Crafting a formula that is fiscally prudent and the one that strengthens federal structure at its roots, the states, is imperative. So finance commission ఏం చేయాలి, it must craft అంటే create a formula, build a formula that is fiscally prudent అంటే వాచ్ఫుల్, కేర్ఫుల్ అండ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, ఫిస్కల్ అంటే ఫినాన్షియల్లీ, అండ్ వన్ దట్ స్ట్రెంథెన్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అట్ ఇట్స్ రూట్స్. ఫెడరల్ స్ట్రక్చర్ యొక్క రూట్స్ ఏంటి, స్టేట్సే. ఆబ్వియస్లీ గ్రాస్ రూట్ లెవెల్ ఉండేవి స్టేట్సే కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేసేలాగా ఒక ఫార్ములాని బిల్డ్ చేయడం అనేది ఇంపెరేటివ్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. దిస్ ఈజ్ టుడేస్ ఎడిటోరియల్. ఒకసారి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో చెప్పండి, అర్థమైందా లేదని చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పెట్టండి. 30 మంది చూస్తున్నారు కానీ కేవలం 6 లైక్ చేశారు. నేను అలిగాను, బొంగమూతి పెడతాను. మరి అందరూ కూడా ఒకసారి లైక్ చేసేయండి. సో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ప్రిపరేషన్కి ఒక దారి ఇంపార్టెంట్, ఒక వే ఇంపార్టెంట్, ఒక పాత్ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయంలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో 10,000 రూపీస్ ఫీజుకే మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందుబాటులో ఉంది. ఇది మీరు జాబ్ కొట్టేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఒకాబులరీ కోసం చూస్తున్న వాళ్ళు ఒకాబులరీ ఇప్పుడు యాప్లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాము. 1 అవర్ పాటు ఒకాబులరీ క్లాసెస్ జరుగుతున్నాయి. దీస్ ఆర్ 5 కీ పాయింట్స్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్స్, బోత్ బ్యాంక్ అండ్ యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టడం అనేది జరిగింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వన్స్.
మరి టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి ఇవాల్టి ఆర్టికల్లో? ఆథర్ యొక్క టోన్, ఈజ్ ఇట్ క్రిటికల్ అండ్ కాన్ఫ్రంటేషనల్? ఈజ్ ఇట్ సపోర్టివ్ అండ్ సెలబ్రేటరీ? డెఫినెట్లీ నాట్ సపోర్టివ్ అండ్ సెలబ్రేటరీ. నాట్ సర్కాస్టిక్ అండ్ డిస్మిసివ్. కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అండ్ రిఫార్మ్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చా, లేదా క్రిటికల్ అండ్ కాన్ఫ్రంటేషనల్ చెప్పొచ్చా? రిఫార్మ్ ఓరియంటెడ్, రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్తోంది. బ్యాలెన్స్డ్గానే వెళ్ళింది, తప్పుల్ని చెప్తోంది కానీ రిఫార్మ్స్ని సజెస్ట్ చేస్తూ వెళ్తోంది. సో కాబట్టి మరీ గొడవ పడేంత ఎక్కువగా లేదు కాబట్టి యూ కెన్ గో విత్ సి. ఓకే, మీరు కాల్ చేయాలమ్మా. రామకృష్ణ, మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. కమ్ టు వైజాగ్. మీరు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్ అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ కిందకే మీకు డిగ్రీ వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజెస్ ఒక 4-5 ఉన్నాయి. వాటిల్లో ఎక్కడన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు మన దగ్గర ఐఏఎస్ క్లాసెస్ వినేలాగా మనం అరేంజ్మెంట్ చేసాం. వాట్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్ ఇఫ్ ఐ షేర్? ఈ ఎడిటోరియల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి? ద సెంటర్ షుడ్ ఎలిమినేట్ ఆల్ సెసెస్ అండ్ సర్చార్జెస్ టు బెనిఫిట్ స్టేట్స్. నో, కంప్లీట్గా తీసేయమని చెప్పలేదు. జిఎస్టీ రెజీమ్ హ్యాస్ ఫెయిల్డ్ టు జనరేట్ సఫిషియంట్ రెవెన్యూ. నో, అది మెయిన్ ఐడియా కాదు. 16th ఫినాన్స్ కమిషన్ మస్ట్ ఇంక్రీజ్ స్టేట్స్ ట్యాక్స్ షేర్ అండ్ రిఫార్మ్ ఫిస్కల్ డెవల్యూషన్. ఎస్, 16th ఫినాన్స్ కమిషన్ స్టేట్స్ యొక్క ట్యాక్స్ షేర్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఫిస్కల్ డెవల్యూషన్ని రిఫార్మ్ చేయాలి అనేది మేజర్ టాపిక్. సదరన్ స్టేట్స్ షుడ్ రిసీవ్ లెస్ ట్యాక్స్ షేర్, అలా ఏమీ కాదు. ఆన్సర్ ఈజ్ 3. లాజికల్ ఇన్ఫరెన్స్, సెంటర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ బార్డ్ ఫ్రమ్ యూజింగ్ సెసెస్, అలా ఏమీ లేదే. సెంటర్ సెస్ అండ్ సర్చార్జ్ ఎందుకు వాడకూడదు? వాడచ్చు, మనకి కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుంది. స్టేట్స్ హ్యావ్ బికమ్ ఫినాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియంట్ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. నో, జిఎస్టీ వచ్చాక సెల్ఫ్ సఫిషియంట్ అయిపోయాయి? లేదు. రిటైనింగ్ 41% షేర్ ఇన్ డివిజిబుల్ పూల్ మే వీకెన్ ద స్పిరిట్. ఎస్, అది అలాగే ఉంచేస్తే ఫెడరల్ స్పిరిట్, కోఆపరేటివ్ ఫెడరలిజం అనే స్పిరిట్ వీకెన్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అలాగే ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ గమనిస్తే, స్టేట్స్ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ రైజింగ్ దేర్ ఓన్ రెవెన్యూస్. రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు లేదు? ఇంక్రీజింగ్ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ విల్ ఆటోమేటికల్ అంటే 90% పెట్టకండి అమ్మా. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. నో, ఏ మోర్ ఈక్విటబుల్ ట్యాక్స్ డెవల్యూషన్ మెకానిజం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ మనం స్ట్రెంథన్ చేయాలంటే మోర్ ఈక్విటబుల్ అంటే ఫెయిర్, జస్ట్ డివల్యూషన్ మెకానిజం అనేది అవసరము అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వేకి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి.